బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుని పాప మిస్సింగ్ కేసులో మరొక సస్పెన్స్. భారీ వర్షం కారణంగా సెర్చ్ ఆపరేషన్ మొత్తం ఆగిపోయింది. ఈదురుగాలులు భయంకరమైనటువంటి వర్షం కారణంగా ఈ సెర్చ్ ఆపరేషన్ నిలిపివేశారు. పాప కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సుమారుగా 10వ రోజుకు చేరింది ఈ గాలింపు చర్య. 10 రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఇంకా పాప ఆచూకీ దొరకలేదు. పాపను కిడ్నాప్ చేశారనే కోణంలో కూడా పోలీసు విచారిస్తున్నారు. పాప తల్లిదండ్రులని పరామర్శించారు ఎస్పీ. ఇక పామ్ ఆయిల్ తోటని పరిశీలించారు ఎస్పీ. జంతువులు ఏమైనా దాడి చేశాయన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. విజువల్స్ చూడొచ్చు. భారీగా ఈదురుగాలు, భయంకరమైనటువంటి వర్షం నేపథ్యంలోనే ఈ సెర్చ్ ఆపరేషన్ ఆగిపోయింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్, పోలీసులు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినటువంటి సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది మొత్తం కూడా ఆపరేషన్ నిలిపివేశారు. బికాస్ వర్షం కారణంగా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించలేకపోతున్నామని చెప్తున్నారు. ఆ రోజు ఆ అమ్మాయి శనివారం రోజున మధ్యాహ్నం 3:30 సమయంలో ఎగ్జాక్ట్గా వారం రోజుల క్రితం, అంటే డేట్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే ఇప్పటికీ 10 రోజులు అవుతోందని, అంటే ఆ అమ్మాయి తప్పిపోయినటువంటి రోజు కొంత సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గానే ఉండి ఇటువంటి మాదిరిగానే వర్షం కురిసింది. 6వ తేదీన ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన రోజు 6:30 సమయానికి. ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయి భారీ వర్షాన్ని కూడా ఎదుర్కొంది. ఆ వర్షం అంతా ముగిసిన తర్వాత సెర్చ్ ఆపరేషన్లు కొనసాగాయి. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో వర్షం కురుస్తోంది. సెర్చ్ ఆపరేషన్ ఆగిపోయింది. కేవలం కిడ్నాపేనా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, మరోసారి భారీ వర్షం, ఈదురుగాలు, భారీ వర్షం, మరోసారి సెర్చ్ ఆపరేషన్ నిలిపివేశారు పోలీసులు, అటవీ శాఖ అధికారులు అండ్ రెస్క్యూ ఆపరేషన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఈ సెర్చ్ ఆపరేషన్ ఆగిపోయింది. ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ఆ అమ్మాయి తప్పిపోయిన రోజు కూడా ఇదే మాదిరిగా వర్షం కురిసింది. భారీ వర్షాన్ని ఆ అమ్మాయి బహుశా ఎదుర్కొని ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వర్షం కురుస్తోంది. కిడ్నాప్ అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎలా జరగబోతోంది? ఇప్పుడు ఈ సెర్చ్ ఆపరేషన్ నిలిపివేత పైన పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఏదైతే మరొకసారి ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ ఏదైతే చిన్నారి ఇప్పటికీ మిస్ అయ్యి 10 రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా ఆపరేషన్ నిన్న నుంచి కూడా ముమ్మరం తీసిన సంగతి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తుని పరిసర ప్రాంతాల్లో వర్షం భారీ ఈదురుగాలతో కురిసింది. ఏదైతే చిన్నారి మిస్ అయినటువంటి ఈ యొక్క దొండపాక, సిహెచ్ అగ్రహారం పరిధిలో భారీ ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం సుమారుగా 30 గంట పాటు కూడా ఎడతెరిపి లేకుండా గాలులతో కూడిన వర్షం, భయానకర వర్షం అయితే కురిసింది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ప్రాంతాలు అన్ని కూడా అలాగే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అలాగే ఈ నేపథ్యంలోనే అక్కడ కొనసాగుతున్నటువంటి సెర్చ్ ఆపరేషన్ కి అయితే తీవ్ర అంతరాయం కలిగిందని చెప్పాలి. అక్కడ వెళ్ళినటువంటి ఓ పక్కన ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేయమని కూడా ఓ పక్కన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనూ ఆయన వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికే మొత్తం ఒక వాతావరణం ఒక్కసారిగా మార్పు చెందింది. అప్పటి వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలతో, ఎండవేడితో జనం అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ మధ్యాహ్నం నుంచి మళ్ళీ భోజనాలు చేసి అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు కూడా మళ్ళీ అటవీ ప్రాంతానికి అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వాతావరణం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతోనే ఆ యొక్క కొండపైనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తీవ్ర ఇక్కట్లు అయితే గురయ్యారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఆపరేషన్కి అంతరాయం కలిగి అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేసేందుకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా తిరిగి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. సరిగ్గా పాప మిస్ అయిన అన్నాడు కూడా ఇదే మాదిరిగా వర్షం పడినటువంటి పరిస్థితి ఉంది. వర్షం పడిన సమయంలోనే పాప అదృశ్యమై కొన్ని గంటల తర్వాత ఈ వర్షం ఆగకుండా కురిసింది. ఈ నేపథ్యంలో ఆ మాదిరిగానే ఈ రోజు కూడా వర్షం పడినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే పాప అదృశ్యమైన మరణాడు ఈ మాదిరిగా కురిసిన వర్షం మరొక 10 రోజుల తర్వాత మళ్ళీ ఇదే మాదిరిగా ఈ యొక్క ప్రాంతంలో వర్షం కురిసింది. అలాగే పాపకి అదృశ్యమైనప్పటి నుంచి కూడా పాపకి ఏది కూడా కలిసి రాలేదు. ప్రతిదీ కూడా తనకి కీడు తలపిస్తుందని కూడా ఒక పక్కన తల్లి అయితే భావిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే కనీసం 10వ రోజైనా పక్కన ఎస్పీ వచ్చారు. అలాగే అడవి జంతువులు ఏమైనా ఈ దాడి చేసుకుంటాయనో ఒక అనుమానం మరో పక్కన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అటువైపు ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆ పాపని లిఫ్ట్ చేసి ఉండొచ్చని ఒక అనుమానంతో ఇప్పటికే కొంతమందిని విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాప మరి అదృశ్యమైన నేపథ్యంలో ఒక్కొక్కటి కూడా ఆపరేషన్ అయితే ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఆ రోజు
వర్షం కురిసి అలాగే డాగ్స్కి ఎటువంటి క్లూ దొరకకుండా కూడా పోయిన పాప జాడ కూడా తెలలేదు. ఆ రోజు వర్షం కురవడంతో అటువంటి ఇబ్బందులు తలెత్తాయి. అలాగే 4 రోజుల తర్వాత కుక్క దొరికింది. కుక్క దొరికిన నేపథ్యంలో పాప ఆచూకీ లభిస్తుందని కూడా అందరూ కూడా ఎదురు చూస్తారు. కానీ కుక్క అయితే దానికి సంబంధించిన ట్యాగ్ అమర్చినప్పటికీ కుక్క అయితే చనిపోయింది. ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. అయిన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే పాప ఆచూకీ కనుక్కోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. జిల్లా ఎస్పీకి నేరుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఆపరేషన్ ముమ్మరం చేయాలి, ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర బలగాల యొక్క సహాయం కూడా తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో నిన్న సరిగ్గా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే 30 మంది విజయవాడ నుంచి అయితే రావడం, చర్చ ఆపరేషన్ ముమ్మరం చేయడం, అలాగే అటవీ శాఖకు సంబంధించిన ఏదైతే అనుమాన బృందాలు కూడా అడవిని జల్లెరు పెట్టి ప్రత్యేక థర్మల్ డ్రోన్ ద్వారా కూడా నిఘా ఏర్పాటు చేసి అడవి జంతువుల యొక్క కదలికలు అనేది గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో 2వ రోజు కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. జిల్లా ఎస్పీ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఒక్కసారిగా ఈ రోజు ఎస్పీ వెళ్ళిన తర్వాత వాతావరణం మార్పు చెంది ఈ యొక్క ఆపరేషన్కి అయితే ఆటంకం కలిగిన నేపథ్యంలో పాపకి ఏది కూడా అనుకూలించడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కుక్క ఆధారం పోయింది. అలాగే వర్షంలో ఆ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపులు చర్యలు చేపడదామంటే వర్షం వస్తుంది, ఆటంకం కలిగిస్తుంది. ఈ విధంగానే పాపకు సంబంధించి అదృశ్యమైన అప్పటి నుంచి కూడా ఏది కూడా తనకి సానుకూలంగా లేకపోవడంతోనే ఏదో కీడు తలపెడుతుందని కూడా పాప తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి మరోపక్క కనబడుతుంది. ఈ నేపథ్యంలో చిన్నారి అదృశ్యమైన సర్చ్ ఆపరేషన్ పూర్తిగా ఆగిపోయినట్టేనా? కేవలం కిడ్నాప్ అనే కోణంలోనే విచారణ జరిగే అవకాశం ఉందా? సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అంటే అది నిరంతరం కూడా పాప ఆచూకీ లభ్యమయ్యేంత వరకు కూడా ఆపరేషన్ కొనసాగుతామని కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. అలాగే అధికారులు ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంటుందని కూడా చెప్పుకొస్తున్న ఒక పరిస్థితి ఒక పక్కన ఉంటే, మరో పక్కన ఈ కాల్ డేటా అక్కడ ఉన్నటువంటి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించే పనిలో అధికారులు అంటే కిడ్నాప్ కోణం ఉందనే అనుమానాలతోనే మరో పక్కన ఆ జీడిపిక్కలో సంబంధించిన వాళ్ళందరూ కూడా విచారణ చేస్తున్న పరిస్థితి మరో పక్క కనబడుతుంది. అంటే చర్చ ఆపరేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు వర్షం రావడంతోనే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతోనే ప్రస్తుతం అయితే మాత్రమే చర్చ ఆపరేషన్ అయితే ఆగింది. మరి అక్కడ ఆ కొండల మీదకి వెళ్ళాలంటే నీరు పారుతూ ఉంటుంది. ఆ యొక్క ప్రాంతాన్ని అయితే మొత్తం కొండ ప్రాంతంలో ఆపరేషన్ చేసేందుకు అంత వీలుగా ఉండదు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళిన వారు అలాగే ఫారెస్ట్ అధికారులు వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి మాత్రం చూడాలి. కొంచెం వర్షం తగ్గుముఖం పడితే మళ్ళీ కొండ ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతాలలో మళ్ళీ ఆపరేషన్ కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం వాళ్ళు దిగి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తారా లేదా మళ్ళీ ఆపరేషన్ మొదలు పెడతారా అనేది కూడా తెలియని పరిస్థితి. రైట్, ఒక్కసారి ప్రకాష్ అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఎలాంటి వర్షం కురుస్తోంది? వర్షం కారణంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? వర్షం కారణంగా చూసుకుంటే ఇప్పుడైతే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం మనం చూసాం. మనం అక్కడ ఉన్నటువంటి పామాయిల తోటల్లోనే, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంటి వద్దే ఆ వర్షం పడడంతోనే అక్కడ ఉన్న వాళ్ళు తలదాచుకునేందుకు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ పాప జ్ఞానేశ్వరి ఇంటిలోనే అందరూ కూడా తలదాచుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఏదైతే మనకి కొండ ప్రాంతాల్లో వర్షం పడినప్పుడు అంటే మనకి ఈ యొక్క ప్రాంతాల్లో ఏదైతే మైదాన ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదు, కొండల్లో వర్షం అంటే మామూలుగా ఉండదు. మనకు తెలిసిందే, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. కొండ పై ప్రాంతంలో వర్షం పడిన నేపథ్యంలో ఒక్కసారి పైనుంచి నీరు ప్రవాహం అయితే కిందకి ప్రవహిస్తుంటుంది. ఆ ప్రవాహంతోనే రాళ్లు కూడా కిందకి దొర్లి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆపరేషన్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇది ముందుకు వెళ్ళడం సరైనది కాదంటూ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ భోజన విరామం తర్వాత చేసినటువంటి ఆపరేషన్ చేయకుండా కొంచెం వెనక్కి వచ్చినట్టుగా మాత్రమే తెలుస్తుంది. అంటే ఈ యొక్క కొండ ప్రాంతం వైపే దక్షిణ వైపు ఉన్న కొండ ప్రాంతం కావడంతోనే ఆపరేషన్ ఆ యొక్క ప్రాంతంలోనే ఎక్కువైతే ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఆ వర్షం కురిసిన నేపథ్యంలోనే ఆ నీరు ఎక్కువగా బురద నీరు ఎక్కువ ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ప్రస్తుతం అయితే ఆపరేషన్ నిలిపివేశారు. చూడాలి వర్షం తగ్గితే మొదలు పెడతారా, లేదంటే రేపు నుంచి మళ్ళీ మరొకసారి ఆ యొక్క ప్రాంతాలను ఎక్కడి వరకు వెళ్ళారో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతారని కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి చూడాలి. ఆపరేషన్ అయితే పాప దొరికే వరకు ఈ చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని కూడా ఆ ఎస్పీతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే అందరూ కూడా చెప్తున్నారు. మనోజ్, థ్యాంక్ యూ ప్రకాష్. సో దీనికి సంబంధించి అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసిన పోలీస్ అధికారులు మాట్లాడుకొచ్చారు. పోలీస్ అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. డ్రోన్ సర్వేలెన్స్తో
ఇక్కడ ఉన్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. CDRలు పెట్టాము, IPDRలు తీసుకున్నాము, టవర్ డంప్లు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. ఫర్దర్గా కూడా ఇప్పుడే నేను SDRF, NDRF అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ టెరైన్ చాలా ఒక 10-20 కిలోమీటర్స్ థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతుంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. ఈ డ్రోన్ సర్వేలెన్స్తో ఇక్కడ ఉన్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. CDRలు పెట్టాము, IPDRలు తీసుకున్నాము, టవర్ డంప్లు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. ఫర్దర్గా కూడా ఇప్పుడే నేను SDRF, NDRF అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ టెరైన్ చాలా ఒక 10-20 కిలోమీటర్స్ థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతుంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. తీసుకున్నాము, టవర్ డంప్లు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. 900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university.